హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ ఆశావాహులకు అందని ద్రాక్షగా మారింది. ఇదిగో విస్తరణ, అదిగో ఫైనల్ లిస్ట్ అంటూ రేవంత్ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి ఆ ఊసే కనిపించడం లేదు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. ప్రస్తుతం 11 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా 6 శాఖలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాల్సిన బాధ్యత అధిష్టానానికి ఉంది. 6 మంత్రి పదవులకు ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపారు. కానీ సమీకరణాలు కుదరకపోవడంతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి ఉన్న 6 బెర్తుల కోసం ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యం లేని జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వడంతో పాటు సామాజిక సమీకరణాలను బేరేజు వేసుకుని కేబినెట్ కూర్పు చేయాలని భావించారు. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడ్డానికి ఒకే ఒక అంశం అడ్డంకిగా మారిందంటూ కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్టీ పెద్దలు కొందరికి కమిట్మెంట్ ఇచ్చారు. అందులో భాగంగా ఉమ్మడి నల్గొండకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు బాధ్యతలు ఇవ్వడంతో పాటు గెలిపించుకుని వస్తే మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామనే హామీ ఇచ్చినట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ హామీని నిలబెట్టుకోవాలని రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు. కానీ ఈ హామీ నెరవేర్చాలంటే కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి నల్గొండ నుంచి ఇప్పటికీ 2 సీనియర్ నేతలు మంత్రివర్గంలో ఉన్నారు. జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడం, మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే సామాజిక సమత్వం దెబ్బతినే ప్రమాదం ఉందని పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. 3 రెడ్లు కావడం, అందులోనూ కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి 2కి ఇచ్చినట్లు అవుతోంది. దీనివల్ల పొలిటికల్గా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారట. అంతేకాదు ఇదే జిల్లా నుంచి ఇతర సామాజిక వర్గాలైన బీర్ల ఐలయ్య, బాలునాయక్ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పును ఎలా బ్యాలెన్స్ చేయాలనే విషయంలో క్లారిటీ రావడం లేదట. మరోవైపు రాజగోపాల్ రెడ్డి నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. హామీ ఇచ్చినప్పుడు ఈ సమీకరణాలు తెలవదా అని ప్రశ్నిస్తున్నట్లుగా టాక్. దీంతో పార్టీ పెద్దలు డైలమాలో పడుతున్నారు. ఈ ఒక్క రీజన్ వల్లే మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతున్నట్లుగా పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి వాళ్లలో ఆశలు చిగురుస్తున్నాయి. ఆయన హస్తినా నుంచి వచ్చిన తర్వాత గుడ్ న్యూస్ ఏమి లేదని తెలిసి చల్లబడిపోతున్నారు. ఇట్లా 10 సార్లు ఎదురు చూసి ఎప్పుడైతే అప్పుడే అని అనుకుంటున్నారు. జరిగితే మాత్రం బెర్త్ దక్కేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారట. మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తున్న ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదన్న చర్చ జరుగుతోంది. అనుకూలంగా ఉన్న వర్గాల ద్వారా ఢిల్లీ పెద్దలతో రాయబారం నడుపుతున్నారట. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో టచ్లో ఉంటూనే మరోవైపు ఢిల్లీ పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రివర్గంలో ఈసారి ఎలాగైనా తమ పేరు ఉండాల్సిందేనని కొందరు సీనియర్లు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నల్గొండ పాలిటిక్స్ కారణంగా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తుంది. ఈ విషయంలో పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగిస్తారా లేదా క్యాబినెట్లోకి తీసుకుంటారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది. మంత్రివర్గ విస్తరణకు ఎప్పుడు ముహూర్తం తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.